మనల్ని ఏదైనా కంపెనీ రిజెక్ట్ చేసింది అనుకో, మీరు ఏం చేస్తారు? ఖచ్చితంగా ఇంకో కంపెనీకి అప్లై చేస్తారు. బట్ ఇతను ఏం చేశాడో తెలుసా? తిని చేసిన పనికి $19 బిలియన్ ఇచ్చింది ఫేస్బుక్. తెలుసుకుందాం రండి. బ్రియాన్ హ్యాక్టన్ 2009లో మనోడు ఒక డెవలపర్ రోల్ కోసం ఫేస్బుక్లో అప్లై చేశాడు. ఫైనల్గా రిజెక్ట్ అయ్యాడు. మళ్ళీ సరే అని చెప్పి ట్విట్టర్కి కూడా అప్లై చేశాడు. మళ్ళీ రిజెక్ట్ అయ్యాడు. కానీ మనలాగా ఖాళీగా పడుకోలేదు. వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారంటే ఒకటే డెసిషన్ తీసుకున్నారు. వాళ్ళ ఐడియా సింపుల్: నో యాడ్స్, నో డిస్ట్రాక్షన్, జస్ట్ మెసేజింగ్ యాప్ కావాలి. అది ఫాస్ట్ గా ఉండాలి, క్లీన్ గా ఉండాలి, డైరెక్ట్ కమ్యూనికేషన్ చేసుకోవాలి. అండ్ ఆ యాపే వాట్సాప్. మనం ఈ రోజు వాడుతున్న వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ యాప్ ఇన్ వరల్డ్ అదే వాట్సాప్. ఏదైతే కంపెనీలో మనోడు ఒక జస్ట్ డెవలపర్ జాబ్ కూడా తెచ్చుకోలేకపోయాడో, అదే కంపెనీ మనోడు వాట్సాప్ ని $19 బిలియన్ తో కొంది. సో థింగ్ ఏంటంటే, రిజెక్ట్ అవ్వడం చాలా మామూలు విషయం అందరికి. బట్ రిజెక్ట్ అయ్యాం కదా అని చెప్పి అక్కడే ఉండిపోవడం అది నార్మల్ థింగ్ అయితే కాదు. నువ్వు అందరిలాంటి నార్మల్ వ్యక్తివి అనుకుంటే గనక నువ్వు అక్కడే ఆగిపోతావు. ఒకవేళ నీలో ఏదైనా స్పార్క్ ఉంటే ఆ స్పార్క్ ని ఇగ్నైట్ చేసే మూమెంట్ ఇలాంటివే. ఎవ్రీ రిజెక్షన్ యాజ్ ఎ స్టోరీ. ఆ స్టోరీస్ అన్ని నేను మీ ముందుకు తీసుకొస్తాను. అలా తీసుకురావాలి, మీరు వినాలి అంటే